ప్రశాంతంగా ఉన్న తిరుపతి నగరం రాత్రి జరిగిన జంట హత్యలతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తిరుచానూరు రోడ్డులోని శ్రీ పద్మావతి కళ్యాణ మండపం ప్రాంగణంలో గుర్తు తెలియని దుండగులు ఇద్దరిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి దారుణంగా హత్య చేశారు. మృతుల్లో జీవకొనకు చెందిన మునిరత్నం ఘటనా స్థలంలోనే మృతి చెందగా మరొకరు సుబ్బారెడ్డి నగర్కి చెందిన మణికంఠ రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇక ఈ మర్డర్కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఘటనా స్థలం నుంచి అందిస్తారు. ప్రశాంతంగా ఉన్న తిరుపతి నగరం బుధవారం రాత్రి జరిగిన జంట హత్యలతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తిరుచానూరు రోడ్డులోని టీటీడీ నిర్వహణలో ఉన్న శ్రీ పద్మావతి కళ్యాణ మండపంలో నిన్న రాత్రి జరిగిన జంట హత్యలు తీవ్ర కలకలం రేపుతోంది. ఇద్దరు వ్యక్తులను గుర్తు తెలియని దుండగులు అత్యంత దారుణంగా కత్తులతో దాడి చేసి హత్య చేసిన ఘటన సంచలనం రేపుతోంది. అయితే తిరుపతి జీవకోనకు చెందిన 52 సంవత్సరాల మునిరత్నం, అదేవిధంగా సుబ్బారెడ్డి నగర్కి చెందిన 42 సంవత్సరాల మణికంఠ అనే ఇద్దరు వ్యక్తులను పద్మావతి కళ్యాణ మండపం ప్రాంగణంలో కూడా అత్యంత దారుణంగా హత్య చేశారు. అయితే ఈ హత్యలకు గల కారణాలంటే కుటుంబ కలహాల లేకపోతే మరి ఏ ఇతర కారణాలు అనేది కూడా పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. అయితే నిన్న అంటే బుధవారం రాత్రి 10 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. శ్రీ పద్మావతి కళ్యాణ మండపాల ప్రాంగణంలో ఉన్న 3వ బ్లాక్ నెంబర్లో కూడా ఓ వివాహానికి హాజరైన నేపథ్యంలోనే ఈ ఘటన జరిగినట్లు కూడా తెలుస్తుంది. అయితే సంఘటనకు సంబంధించిన పూర్వపరాలను ఒకసారి పరిశీలిస్తే ఎవరైతే సునీల్ ఉన్నాడో, సునీల్ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం జంగాలపల్లికి చెందిన సునీల్కి తిరుమలలో సంపూర్ణమ్మ అనే మహిళకు సంబంధించిన కుమార్తెతో 10 ఏళ్ల క్రితం కూడా వివాహం జరిగింది. వీరి వివాహానికి జరిగిన సంసారానికి సంబంధించి కాపురానికి కూడా 10 సంవత్సరాల కాపురంలో కూడా ఇద్దరు పిల్లలు కూడా సునీల్కు ఉన్నారు. అయితే గత కొంతకాలంగా సునీలు అతని భార్య దూరంగా ఉన్నారంటే 3 సంవత్సరాలుగా ఇద్దరు దూరంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే నిన్న జరిగిన ఈ వివాహ వేడుకకు కూడా సునీల్ వచ్చాడు. సునీల్తో పాటు సంపూర్ణమ్మ కూడా ఆ వివాహ వేడుకు కూడా హాజరైన పరిస్థితి ఉంది. అయితే వాళ్ళు సమీప బంధువులు కావడంతో వాళ్ళ బంధువుల వివాహానికి కూడా వీళ్ళిద్దరూ హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఎవరైతే సంపూర్ణమ్మ ఉందో ఆమె వెంటనే ఈ సునీల్కి తన కుమార్తెనిచ్చి వివాహం చేసిన సందర్భంలో కూడా మునిరత్నం, మణికంఠ అనే వాళ్ళు కూడా మధ్యవర్తం నడిపి ఆ వివాహాన్ని కూడా జరిపించిన పరిస్థితి. తన బిడ్డకు అన్యాయం జరిగింది కాబట్టి మీరు న్యాయం చేయాలి మధ్యవర్తిగా ఉండి అని చెప్పి ఈ పెళ్లికి వచ్చిన సునీల్ని కూడా అతన్ని ప్రశ్నించాలని చెప్పి కూడా ఆమె చెప్పడంతో ఆ మునిరత్నం, మణికంఠ కూడా పెళ్లికి ఆడికి రావడం జరిగింది. ఈ క్రమంలోనే ఆ సునీల్ని మణికంఠ, మునిరత్నం ఇద్దరు నిలదీశారు. ఏ కారణంతో నీ భార్యని నువ్వు వదిలేయడం జరిగింది, దానికి కారణం చెప్పాలని చెప్పి కూడా నిలదీశారు. ఈ క్రమంలోనే వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అయితే ఏదైతే ఈ పద్మావతి కళ్యాణ మండపం ప్రాంగణంలో కూడా ఉన్న టీటీడీకి సంబంధించిన సెక్యూరిటీ విభాగం కూడా ఆ గొడవను కూడా గమనించి ఘర్షణ చేసుకోవద్దని చెప్పి కూడా వాళ్ళని 3వ బ్లాక్ నెంబర్ నుంచి పంపడం జరిగింది. అయితే ఈ క్రమంలోనే 1, 2 బ్లాక్ నెంబర్ల మధ్య కూడా వారి వాగ్వాదం కూడా తారాస్థాయికి జరిగింది. ఈ క్రమంలోనే సునీల్ వెంటనే తన సెల్ ఫోన్ నుంచి ఫోన్ చేసి తన సోదరుడికి, అక్కకు, అదేవిధంగా సమీప బంధువులకు కూడా ఈ ఘర్షణ గురించి చెప్పడంతో వారు నేరుగా ఇక్కడికి వెంటనే రావడంతో పాటు ఈ కత్తులు వాళ్ళు అంటే ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఒక పథకం ప్రకారం వారి వెంట కత్తులు తీసుకొచ్చారు. ఆ కత్తులతో కూడా ఆ మునిరత్నము, మణికంఠ పైన కూడా విచక్షణారహితంగా దాడి చేశారు. అయితే ఈ ఘటనలో కూడా మునిరత్నం అక్కడికక్కడికే ప్రాణాలు వదలడం జరిగింది. అయితే ఆ తర్వాత మణికంఠ కూడా మనం చూసినట్లయితే ఈ గేటు వద్దగా కూడా అతను కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుంటే స్థానికులు అంటే పెళ్లికి వచ్చిన ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వెంటనే పోలీసులకి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు కూడా సంఘటనా స్థలానికి వచ్చి కొన ఊపిరితో ఉన్న ఆ మణికంఠను కూడా హుటాహుట్టిన రుయా ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. అయితే వైద్య సేవలు పొందుతున్న క్రమంలోనే అతని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అతను కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. మరోవైపు ఇట్లాంటి సంఘటనలు కూడా పునరావృతం కాకుండా కూడా టీటీడీ ప్రాంగణంలో ఉన్న నిర్వహణలో ఉన్న ఈ కళ్యాణ మండపాల వద్ద కూడా కొంత సెక్యూరిటీని కూడా పెంచాలని చెప్పి కూడా ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రమణతో నారాయణ, రాజు న్యూస్, తిరుపతి.